దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్న దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. 2025వ సంవత్సరం మరలా లెంటన్ సీజన్లో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించున్నాడు. దేవుని స్తోత్రం. దయచేసి అందరూ కొన్ని శబ్దంగా ఉండాలి. దేవుని స్తోత్రం. 2025వ సంవత్సరం మరలా దేవుడు ఈ యొక్క లెంటన్ సీజన్లో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ప్రపంచ సార్వత్రిక సంఘముల్లో ఈ లెంటన్ సీజన్లో క్రీస్తు యొక్క శ్రమలను, క్రీస్తు యొక్క త్యాగమును, క్రీస్తు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు కూడా దేవునితో అతి సమీపంగా ఉండడానికి, దేవుని దగ్గర మన జీవితాన్ని మరొకసారి మరి రీడెడికేట్ చేసుకుని మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ మరి దగ్గరగా జీవించడానికి మరొక శ్రేష్టమైన రోజులుగా ఈ యొక్క లెంటన్ సీజన్ మనము మరి ఆచరిస్తూ ఉంటున్నాము. ఈ 40 దినాలు కూడా ఉపవాసంతో మరి 40 దినాలు మరి ఆచరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి మరొకసారి మన దేవుని దగ్గర మన పాప స్థితిని విడిచిపెట్టి మనపూర్వకంగా మనము దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించే గొప్ప దేవుడు. కాబట్టి ఈ 40 దినాలు కూడా మరి ఆచారబద్ధంగా కాకుండా ఆత్మీయమైన మేలుకొలుపును ఉద్దేశించి ఆత్మీయంగా దాన్ని ఆచరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఉదయకాల ఆరాధన కూడా వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పక్షాన నా వందనాలు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. మరి ఇంతవరకు మరి ఎంతో గంభీరమైన మరి పాట చేత ఆరాధన నడిపించిన వర్షిప్ టీం వారికి, మ్యూజిక్ టీం వారికి నా ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. గడిచిన 2 వారాలుగా మనము ధ్యానం చేస్తున్న అంశము, ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవునికి లోబడి ఉండాలి. ఇఫ్ యు లవ్ గాడ్, దేవుని ప్రేమిస్తున్నట్లయితే అంటే మనం ప్రేమను ఇప్పుడు కూడా వ్యక్తం చేయాలి కదా. ప్రేమ అనేది నేను హృదయంలో ఉందండి అని చెప్తుంటారు. హృదయంలో ఉన్న ప్రేమను మన కార్యరూపంలో కూడా మనం చూపించాలి. కార్యరూపంలో కూడా మనము చూపించాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవునికి సంపూర్ణంగా లోబడి ఉండాలి. దేవునికి సంపూర్ణంగా లోబడి ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నీ తోటి సహోదరుని కూడా నువ్వు ప్రేమించాలి. గడిచిన 2 వారం కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మనం చూడబోతున్న అంశము, ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ యు లవ్ గాడ్ యు షుడ్ లవ్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అలనాడు ఒక మందిరము ఒక పెద్ద కట్టడంగా కట్టబడలేదు. అయితే దేవుడు ఒక జనాంగాన్ని ప్రత్యేకించుకున్నాడు. ఇశ్రాయేలులను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆ జనాంగం కొరకు దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన స్థలమును విడిచి, ఆయన పరిశుద్ధ స్థలమును విడిచి, ఆయన ఉన్నతమైన స్థలమును విడిచి ఈ భూలోకానికి మన మధ్యకు ఆయన దిగి వచ్చాడు. ఆ ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్య నివాసం చేయాలని ఆశపడుతున్నాను. నా కొరకు ఒక మందిరం లాంటిది మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి దేవుడు కోరి ఉన్నాడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బిగ్ కన్స్ట్రక్షన్, నాకు పెద్ద చర్చ్ కట్టండి అని దేవుడు కోరుకోవాలి. దేవుడు నేను మీతో నివాసం చేయాలని ఆశపడుతున్నాను, నేను మీ మధ్య నేను ఉండాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్లయితే, నిర్గమాకాండము 25, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణాన్నిటిని రూపములను నిర్మింపవలెను. గాడ్స్ డిజైర్, నేను మీతో నివాసం చేయాలని ఆశపడుతున్నాను. దట్ వాజ్ ద గాడ్స్ ఫస్ట్ డిజైర్. దేవుని మొదటి యొక్క ఆయన
ఆశ ఏమైనదంటే నేను మీతో నివాసం చేయాలని ఆశపడుతున్నాను, నేను మీతో నివాసం చేయాలని ఆశపడుతున్నాను, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవని. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధ స్థలములో వారితో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడి అటు రీతిగా వారిని నిర్మించమని దేవుడు కోరి ఉన్నాడు. అటు రీతిగా ఇశ్రాయేలీయులు ఏ రీతిగా నిర్మించాలో, ఏ రీతిగా ఏర్పాటు చేయాలో ఆ దేవుని మందసం గురించి దేవుడు వారికి తెలియజేశాడు. ఆ దేవుని మందసం యొద్దకు దేవుడు వచ్చి వారితో నిత్యం మాట్లాడుతుండేవాడంట. వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ కూడా మాట్లాడుతుండేవాడంట. నిర్గమాకాండం 25వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే, నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించుచు సమస్తమును నీకు తెలియచేయదను. కాబట్టి దేవుడు మరి వారిని ఏ విధంగా, నా కొరకు ఒక మందసాన్ని ఏర్పాటు చేయండి, ఆ మందిరానికి రూపముగా ఉన్న ఉపకరణాలన్నీ కూడా ఏర్పాటు చేయండి, ఆ యొక్క మందసం దగ్గరికి వచ్చి నేను మీతో మీరు ఏమి చేయాలో నేను ఆజ్ఞాపిస్తూ ఉంటాను, నేను మీతో మాట్లాడుతుంటానని చెప్పి దేవుడు వారితో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దట్ వాజ్ ద స్టార్టింగ్. ఆ తదుపరి వారు ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేసుకుని ఆ ప్రత్యక్ష గుడారంలో వారందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మందసం ఉన్న స్థలంలో దేవుని స్తుతించడం, దేవుని ఆరాధన చేయడం, దేవునితో మాట్లాడడం, దేవుని యొక్క ధర్మశాస్త్రం చదవడం, ఇవన్నీ కూడా వారు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు రీతిగా వారు ఆ ఆ యొక్క దేవుని ప్రత్యక్ష గుడారం ప్రకారము దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అటు రీతిగా దేవుడు వారు నడిపిస్తూనే ముందుకు వెళుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34, 35 వచనాలు. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34, 35 వచనాలు. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండా ఉండెను. యెహోవా మందిరం మీద పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై వారు పోయిరి. ఈ విధంగా ఆ రోజు ఇశ్రాయేలుని దేవుడు వారికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి వారితో ఆయన నివాసం చేస్తూ, వారితో మాట్లాడుతూ, వారికి ఆజ్ఞాపిస్తూ, వారిని నడిపిస్తూ దేవుడు ముందుకి వెళుతూ ఇటు రీతిగా ఆయన వారితో నివాసము ఆయన చేస్తున్న దేవుడు. అయితే ఒకనొక దినాన్ని దేవుడు చెప్పాడు, నాకు ఒక మందిరాన్ని కట్టాలని దేవుడు కోరుకున్నాడు, నాకు ఒక మందిరం కట్టాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఆ మందిరము తనకిష్టమైన భక్తులైన దావీదు ద్వారా కట్టాలనుకున్నాడు, కానీ దావీదుని కట్టద్దన్నాడు దేవుడు. దావీదుని దేవుడు కట్టద్దన్నాడు. నీ కుమారుడు ద్వారా ఆ మందిరము కట్టబడాలని దేవుడు కోరినట్టుగా మనం చూస్తున్నాం. సొలొమోను ద్వారా ఉన్నతమైన దేవాలయం, బహు సుందరమైన దేవాలయము, ఒక ఉన్నతమైన దేవాలయము మొట్టమొదటిగా చరిత్రలో కట్టబడింది. అది దేవునికి మరి ప్రతిష్ట చేయబడినది, దేవుని కొరకు ప్రతిష్ట చేయబడినది. ఆ మందిరంలో దేవుడి నివాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. బట్ టుడే వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈరోజు మనమే దేవుని మందిరం. ఎక్కడైతే ఆయన నామమున 2-3 కూడి ఉంటారో, ఎక్కడైతే ఆయన నామమున 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. అదే మందిరం, అదే మందిరం. దిస్ ఇస్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మందిరం. ఎందుకంటే 2-3 కంటే ఎక్కువగా కూడి దేవుని మనము స్తుతిస్తాం. దేవుని వాక్యం చూసినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూసినప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం, 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య నేను. ఎక్కడైతే, అది ఏ ప్లేస్లో అయినా సరే, అది ఏ ప్లేస్లో అయినా ఎక్కడైనా సరే, నా నామమున 2-3 కూడి ఉంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
వారి మధ్య నేను ఉంటాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనం కట్టే ఈ మందిరాల్లో కాదు, మనతో ఉండే దేవుడు. మనతో ఉండే దేవుడు, మనమే దేవుని మందిరము. ఆయన నామమున 2-3 కూడి ఉన్న ఆ స్థలములో ఆయన ఉండువాడుకున్నాడు. కాబట్టి ఈరోజు మరి మార్టిన్ లూథర్ గారు కూడా అంటారు, కనబడే సంఘము, కనబడని సంఘము. కనబడే సంఘము 4 గోడలు, 4 గోడలు. కనబడిన సంఘం మనమే. కనబడని సంఘము మనమే. దేవుడు మన మధ్య నివాసం చేయడానికి, మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ మందిరాన్ని ప్రేమిస్తున్న మనము, లేకపోతే ఆ దేవుడిని ప్రేమిస్తున్న మనము మందిరాన్ని కూడా ప్రేమించాలి. మందిరాన్ని కూడా ప్రేమించాలి. కొంతమంది అనుకోవచ్చు, ఎందుకమ్మా విజయ్ గారు అస్తమాటికి మీరు ఎందుకు చర్చికి వెళ్తున్నారు, లేకపోతే సారా గారు మీరు అస్తమాటికి ఎందుకు ప్రార్థనలకు వెళ్తున్నారు, నయోమి గారు ఎందుకు అస్తమాటికి మీరు పరుగుని వెళ్ళిపోతున్నారేంటి? ఒకవేళ చాలామంది మనల్ని ప్రశ్నించవచ్చు. బట్ యు లవ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కదా, అందుకే పరుగున వస్తున్నావు. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తును చూచి అనేక మంది కాలి నడక మీద పరుగున ఆయన దగ్గరికి వచ్చేసేవారంట. వారందరినీ చూసి కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. వారి ఏళ్ళ కనికరాన్ని చూపించి అనేకమైన మాటలు వారికి బోధించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడున్న మనందరం కూడా దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కదా. ప్రేమిస్తున్నాం అందరం కూడా. ఎవరు ప్రేమిస్తున్నారు? అందరు చేతులు ఎత్తండి. ఇంకా ఎత్తట్లేదు చాలామంది మనస్ఫూర్తిగా. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఈ లోక స్నేహాలను విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నారా? వాక్యం అదే చెప్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఈ లోకంలో ఫెలోషిప్స్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఫెలోషిప్స్ని విడిచిపెట్టాలి. లేదండి, చర్చ్ మానేసి ఆ ఫెలోషిప్సే మాకు ముఖ్యం. చర్చ్ మానేసి ఫ్రెండ్స్తో గడిపే సమయం ముఖ్యం. చర్చ్ మానేసి షాపింగ్ చేయడం మాకు ఇష్టం, మా ఫ్రెండ్స్ కలుసుకుంటాం. ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాల్లో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి చర్చ్ని స్కిప్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరంలో దేవునిలో సంతోషించకుండా లోకంలో ఉన్నవారితో సంతోషించడానికి ఇష్టపడుతున్నారు. మరి భక్తుడైన దావీదు అన్నాడు, నాకు దేవుని మందిరం అంటే ఇష్టం, నేను దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. దేవుని వాక్యమును చూసినప్పుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని మందిరాన్ని నువ్వు ఎందుకు ప్రేమించాలి, ఈ లోకాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టాలి, ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం అని సెలవేస్తుంది. కీర్తన 26:4 నుంచి చూసినట్లయితే, కీర్తన 26, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో, ఒక స్లోగా మనం వెళ్తారు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము. అంటే ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఈ లోకములో లోకస్తులతో నువ్వు స్నేహం చేయకూడదు. లోకస్తులతో నువ్వు స్నేహం. లోకస్తులు ఏం చేస్తారంటే ఉదయాన్నే 6 గంటలకి నీకు ఫోన్ చేస్తారు, నువ్వు చర్చికి వెళ్తున్నావా, క్రికెట్కి ఎందుకు రాకూడదు నువ్వు? కొంతమంది బాయ్స్ని చెప్తుంటారు. పెద్దవాళ్ళు కూడా క్రికెట్కి రాకూడదా? కొంతమంది కంపెనీలు పాపం క్రికెట్ ఆడుకోమని ఎంకరేజ్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే క్రికెట్ ఆడుకోమని వాళ్ళకి బ్యాట్స్ అన్నీ ఇస్తున్నాయంట. విన్నాను నేను. అది నీకు ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మామూలుగా చెప్తున్నాను. ఉదయాన్నే ఫోన్ చేస్తారు 5 గంటలకే, గెటప్ మనం క్రికెట్కి వెళ్ళిపోదారి అని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. కొంతమంది ఫోన్ చేస్తారు, గెటప్ మనం సెంట్రల్ మార్కెట్ వెళ్దారి, ఫిష్ తెచ్చుకుందారి, సెంట్రల్ మార్కెట్ వెళ్దారి, మటన్ తెచ్చుకుందారి, సెంట్రల్ మార్కెట్ వెళ్దారి, పలానా తెచ్చుకుందారి, ఈరోజు చక్కని బిర్యానీ చేసుకుని మనందరం కలిసి తిందాం. అంటే చూసారా, ఈ పనికి మాలిన వారు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎంగేజింగ్ ఇన్ ద ఓల్డ్ లైఫ్. ఈ లోక జీవితంలో వాళ్ళకి మమేకమైపోయినారు. వాళ్ళు నేను ఏం చేస్తానంటే పాడు చేస్తున్నారు. ఉదయాన్నే 5 గంటలకే ఫోన్ చేస్తాను, నేను కారు వేసుకొస్తాను, నేనే వస్తాను, నేనే తీసుకెళ్తాను సెంట్రల్ మార్కెట్కి, ఫ్రూట్స్ తీసుకుందారు, మటన్ తీసుకుందారు, ఫిష్ తీసుకుందారు. అంటే వారి ఆలోచన విధానం వేరు, వారి ఉద్దేశాలు వేరు, వాళ్ళ ఆబ్జెక్ట్ వేరు, వారి తలంపులు వేరు. ఈ లోకంలో ఎంజాయ్ చేద్దామంటున్నారు. కానీ భక్తుడైన దావీదు అంటున్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసలు, ఈ లోకంలో ఉన్నవారితో, చెడ్డవారితో నాకు స్నేహము, నాకు అసహ్యము, భక్తిహీనులతో నాకు సాంగత్యము. అసలు విశ్వాసులైన వారు ఆ విశ్వాసులతో ఫ్రెండ్షిప్పే చేయొద్దు.
వాక్యం చెప్తుంది. నువ్వు విశ్వాసులైన వారు అవిశ్వాసులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే 6 నెలల్లో వారు వీరైపోతారు. ఖచ్చితంగా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసాలు కాదు కదా. ప్రార్థన విలువ తెలియదు, దేవుని యొక్క వాక్యం విలువ తెలియదు, దేవుని మందిరం విలువ తెలియదు, దేవుని యొక్క మరి ఆ త్యాగం గురించి వాళ్ళకి తెలియదు, ఈ లెంట్ గురించి వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను పాడు చేస్తారు. కాబట్టి ఇక్కడ భక్తులైన దావీదు ఏంటంటే వారి ఫ్రెండ్షిప్ నాకు వద్దు, అవిశ్వాసులతోటి భక్తులతో నాకు సాంగత్యమే నాకు వద్దు, దుష్టుల సంఘం నాకు వద్దు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన మందిరముకు వచ్చి ఆయన చేసిన కార్యాన్ని మహిమపరుచుట, ఘనపరుచుట. దట్ ఈస్ ద రీజన్ వై ఐ డోంట్ వాంట్ ద వరల్డ్లీ ఫ్రెండ్షిప్. ఈ లోక స్నేహం వద్దు. ఒకవేళ ఎవరైనా అటు రీతికి నేను ప్రేరేపిస్తున్నట్లయితే ఈరోజు కట్ చేసి, అటు రీతికి ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్లయితే దయచేసి అటువంటి ఫ్రెండ్షిప్ కట్ చేయి. భోజనం ముఖ్యమా నీకు? షాపింగ్ ముఖ్యమా నీకు? ఆటలు ముఖ్యమా నీకు? లోకంలో సమయం వెచ్చించడం ముఖ్యమా నీకు? భక్తుడైన దావీదు అవన్నీ నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. నీ సన్నిధికి వస్తాను, నీ సన్నిధికి నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తుంటాను, నువ్వు చేసిన ఆశ్చర్యకార్యాలు నేను వివరిస్తుంటాను. ఎందుకంటే నీ మందిరంలో నీ తేజో మహిమ ఉన్నది. చదవండి వాక్యం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించను. నీ తేజో మహిమ నిలుచు స్థలము, దేవుని యొక్క మహిమ నిలుచు స్థలము. ఆయన నామం 2-3 కూడి ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన గణపరుస్తున్నప్పుడు ఆయన తేజో మహిమ నివసించే స్థలము. కాబట్టి నేను మందిరాన్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి ఇది దావీదు ఎందుకు దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, వాక్యం ద్వారా బహు స్పష్టంగా సెలవిచ్చాడు. కాబట్టి యూ నీడ్ టు మేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్. నేను ప్రేమిస్తున్నట్లయితే నాకు ఈరోజు వేరేవేమీ ప్రాముఖ్యం కాదు. ఫ్రైడే ఖచ్చితంగా, అంటే మన కాంటెక్స్ట్కి, సండే కాంటెక్స్ట్ ఖచ్చితంగా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. నేను తణుకులో పరిచయం చేస్తున్నప్పుడు నిజంగా ఆ సంఘస్థులు నేను అభినందించాలి. ఆ సంఘస్థులు నేను అభినందించాను. 9 o'clock సర్వీసు, అందరూ చర్చిలో ఉండేవారు. నేను చాలా సంతోషించేవాడు. 12ంటికి సర్వీస్ అయిపోయిన వెంటనే అందరూ మార్కెట్లో ఉండేవారు. అంటే ఉదయాన్నే మొదటి ప్రాధాన్యత చర్చ్. ఆ తదుపరి వెళ్ళి వారు, ఎందుకంటే అక్కడ సెలవు కాబట్టి అప్పుడు షాపింగ్ చేసుకుని వెళ్ళి వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే మొదటే షాపింగ్, మొదటే మీట్ సెంటర్ ఫస్ట్ అక్కడ కనబడతారు. అక్కడికి వెళ్ళి చేసుకుని అవన్నీ వంటలు చేసుకుని కొద్దిగా తినేసి అప్పుడు చక్కగా 12ంటికి 11ంటికి వస్తారన్నమాట. వచ్చి ఇలా నిద్రపోతూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధి ప్రేమిస్తున్నవారు అవన్నిటిని పక్కన పెట్టాలి. ఇక్కడ భక్తులైన దావీదు ఏ విధంగా అయితే నేను నీ మందిరం ప్రవేశించి, ఎందుకంటే నీ తేజో మహిమ నివసించు స్థలము. రెండో చూసినట్లయితే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుని మందిరంలో సమయం గడపాలి. దేవుని మందిరంలో సమయం గడపాలి. ఈ దేవుని మందిరంలో గడిపే స్థలము చాలా విలువైనది. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో టెన్షన్స్, మన జాబులోను, మనం ఈ రోజువారీ జీవితంలో కుటుంబంతో ఎన్నో వ్యయ ప్రయాసాలతో మన జీవితాన్ని నడిపిస్తున్న ఈ జీవితంలో అనేకమైన టెన్షన్స్, అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సవాళ్ళు మన జీవితంలో ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో ఆయన సన్నిధిలో ఒక ధైర్యం మనకు కలుగుతుంది, ఆయన సన్నిధిలో సమాధానం కలుగుతుంది, ఆయన సన్నిధిలో నెమ్మది మనకు కలుగుతుంది, ఆయన సన్నిధిలో మనకు ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే ఆయన నివసించే స్థలం ఇది. ఆయన నామమున 2-3 కూడి ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. ఆ నివసించే స్థలంలో మనకు ఆదరణ దొరుకుతుంది. ఆయన నివసించే స్థలములో మనకు ధైర్యము దొరుకుతుంది, నెమ్మది, సంతోషము, సమాధానం దొరుకుతుంది. అందుకే భక్తుడైన దావీదు అన్నాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఎంత అద్భుతమైన వివరణ అండి, ఎంత అద్భుతమైన వివరణ. అంటే ఈ లోకంలో 1000 దినాలు మనం చాలా వృధాగా గడుపుతున్నాం. 1000 దినాలు మనం చాలా వృధాగా, ఎన్నో సంవత్సరానికి 365 రోజులు కూడా వ్యర్థంగా గడిపిన సంవత్సరాలు ఉన్నాయి మన జీవితంలో, లేవా?
త్రాగుడు, తినడం, లోకస్తుల్లో సంతోషించడం, డబ్బుతోటి ఎంజాయ్ చేయడం, స్నేహితులతో ఎంజాయ్ చేయడం, ఈ విధంగా మనం ఎంతో సమయాన్ని వృధా చేసాము. అయితే భక్తుడైన దావీదు అన్నాడు, నీ పాద సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని. చూడండి ఆ వాక్యం చూడండి, కీర్తన 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే, అంటే దేవుని ఎరగని వారు గృహాల్లో నివసించడం కంటే, రండి ఇంట్లో మనం పార్టీలు చేసుకుందాం, రండి ఇంట్లో మనం ఎంజాయ్ చేద్దాం. చాలామంది ఆహ్వానిస్తుంటారు కదా, రండి మన ఇంట్లో ఎంజాయ్ చేద్దాం, మేము ఈరోజు భోజనానికి పిలిచాం. అరే వాళ్ళు భోజనానికి పిలిచారు కదండి, మనం వెళ్ళాలి అంటే వాళ్ళకి వాల్యూ వస్తున్నావా, దేవుని సన్నిధికి వాల్యూ వస్తున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో గడపాలని, దేవునితో గడపాలని నీకు కమిట్మెంట్ ఉన్నట్లయితే, ఒక కవనెంట్ చేసుకున్నట్లయితే, ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్నాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. దాని మొదటి వచనం చూసినప్పుడు ఆ ప్రత్యేకతను గురించి వివరించాడు. కీర్తన 84 మొదటి నుంచి చూసినప్పుడు నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా నీ మందిరావరణను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొంబచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసములు దొరికెను, పిల్లల పెట్టుకు వానకోవెలను గూటి స్థలములు దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించును. నీ మందిరంలో నివసించు వారందరూ కూడా దే ఆర్ బ్లెస్డ్. ఈ లోకస్పరంగా కాదు, ఆత్మీయంగా వారు ధన్యులు, నిత్యము వారు నిన్ను స్తుతించదని చెప్పి ఆ మందిరము గురించి, ప్రత్యేకతను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుని మందిరంలో సమయం గడిపే సమయము చాలా విలువైంది. కాబట్టి మనం దేవుని మందిరంలో గడిపే సమయం మన జీవితంలో చాలా విలువైంది. వారంలో నువ్వు ఎన్ని పనులైనా చేసుకో, ఎంత కష్టమైనా నువ్వు పడు, కానీ దేవునికి ఇవ్వబడిన సమయంలో ఆ ఫ్రైడే దేవునికి ఇచ్చే సమయాన్ని ఖచ్చితంగా దేవునికే ఇవ్వాలి. దేవునితో గడిపే సమయము నీ జీవితంలో చాలా విలువైనది, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే. రెండోదిగా చూసినప్పుడు దేవుని ప్రేమించినట్లయితే దేవుని మందిరంలో గడిపే సమయం చాలా విలువైంది. ప్రార్థనా సమయం, ఫెలోషిప్ సమయం, విశ్వాసంలో గడపడం, దేవుని స్తుతించడం, దేవునిలో సంతోషించడం, ఇవన్నీ కూడా కోయిర్ ప్రాక్టీస్లో రావడం, ప్రేయర్ సెల్స్కి రావడం, ఇవన్నీ కూడా అంటే దేవుని సన్నిధిలో మనము ఆనందించడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవునితో గడిపే సమయం చాలా విలువైంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఆయన మందిరములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి, ఆరాధన చేయాలి, గణపరచాలి, మహిమపరచాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఒక వ్యక్తినికి వీసా తీస్తే బెహ్రాలో ఉన్నంతకాలం ఆయన గురించి చెప్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు నేను విన్నాను, ఎన్నిసార్లు విన్నాను, నేను బెహ్రాన్ రావడానికి ఈయనే కారణమండి, బెహ్రాన్ రావడానికి ఆయనే కారణమండి, ఎన్నిసార్లు చెప్తున్నారు. కృతజ్ఞత వద్దని నేను చెప్పట్లేదండి. గాడ్ ఈజ్ ద మెయిన్, గాడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు ఈ స్థితినిచ్చింది, నిన్ను రక్షించింది, ఈ లోకాన్ని రావడానికి కారణమైన ఆ దేవుడిని కనపరచు. మనుషుల్ని కాదు కనపరిచేది, మనుషుల్ని కాదు మనం స్తుతించేది, దేవుణ్ణి మనం మహింపరచాలి. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుని హెచ్చించాలి, అక్కడికి వచ్చి దేవుణ్ణి గణపరచాలి, నీ గాత్రంతో దేవుని మహింపరచాలి, నీ కృతజ్ఞతగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మహింపరచాలి. అదే వాక్యం చెప్తుంది. కీర్తన 122:1 చూసినట్లయితే భక్తుడైన దావీదు చెప్తున్నాడు. కీర్తన జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుచున్నాను. తర్వాత 4వ వచనం చూడండి. ఇశ్రాయేలు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడకు ఎక్కి వెళ్ళును. అదేవిధంగా కీర్తన 63:2-3 కూడా చూసినట్లయితే, కీర్తన 63:2-3 నీ బలమును నీ ప్రభావమును చూడవలననియు పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను.
నీళ్లు లేక ఇండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. అదేవిధంగా యెషయా గ్రంథము నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఒక భక్తుడు నీ మందిరంలోనే నిత్యము కూడా నేను మహిమపరుస్తూ నిన్ను స్తుతిస్తూ తంతి వాద్యములతో నిన్ను గణపరుస్తానని చెప్తున్నాడు దేవుని వాక్యం. యెషయా గ్రంథం 38:20 చూడండి. యెషయా గ్రంథము మ్యూజిక్ టీమ్. నా జీవితం అంతయు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతును. మ్యూజిక్ టీం అందరికి కూడా నేను మన జీవితకాలం అంతా అన్నీ కూడా యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు అంటే దేవుని మహిమపరచడం అన్నమాట. దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని ఆరాధన చేయడం, దేవుని మహిమపరచడం అనేది అతి శ్రేష్టమైనది. కాబట్టి మనం మూడవదిగా చూసినట్లయితే, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, గణపరచాలి. అది మూడవది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు మందిర సేవకు నీకున్న దాంట్లో శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. నువ్వు మందిర సేవకు దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఐశ్వర్యము ఘనత అన్నీ కూడా దేవుని ద్వారా వచ్చినాయి నీకు. ఈ ఐశ్వర్యము ఘనత అన్నీ కూడా దేవుని ద్వారా నీకు వచ్చినవి. దేవుడు నీకు ఇచ్చున్నాడు కాబట్టి దేవునికి ఇచ్చుట్లో ఏమాత్రం కూడా నువ్వు కుర్చీ చేతులు ఉండకూడదు. ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మందిర సేవకు మందిరము ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఆ మందిర సేవను నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇచ్చి దేవుని మహింపరచాలి. భక్తులని దావీదు అట్టి రీతికి ఇచ్చాడు. తన ఉన్న దాంట్లో శ్రేష్టమైనది వచ్చి దేవుని కనపరిచాడు. అతను అట్టి రీతిగా ఇచ్చి దేవుని కనపరిచాడు, ప్రోత్సహించాడు. అట్టి రీతిగా ఇచ్చేవారిని చూసి సంతోషించాడు. అట్టి రీతిగా ఇచ్చేవారిని కూడా ఆయన సంతోషించాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29:3 చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29:3 మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిర నిమిత్తము నేను ఇచ్చేదని. చూసారా, తనకున్న దాని జీవితంలో ప్రశస్తమైన వాటిని ఆ మందిరము కొరకు, ఆ మందిర నిర్మాణం కొరకు, ఆ మందిర సేవ కొరకు దావీదు ఇవ్వడానికి ఇష్టపడినాడు. చాలామంది వారికి వృద్ధి చెందుతున్న కొలది దేవునికి ఇచ్చట్లో కుర్చీ చేతులు కలిగి ఉంటారు. దేవుడు 10వ వంతు మనం దేవునికి ఇవ్వాల్సింది. ఎందుకంటే మనకిచ్చింది ఆయనే కదా. ఇక్కడ భక్తుడైన దావీదు ఏం చెప్తున్నాడంటే 12వ చూడండి. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడివి, బలమును పరాక్రమము నీ దానము హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చువాడు. అంటే అన్నీ ఆయనే ఇచ్చాడు, అన్నీ ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆయనకు ఇవ్వడానికి నీ చేతులు రావు, ఇవ్వడానికి నీకు చేతులు రావు. ఇక్కడ భక్తులైన దావీదు మందిర నిర్మాణం నిమిత్తము తనకున్న ప్రశస్తమైన వాటిని ఇచ్చి దేవుని మహింపరచాడు. అలా ఇచ్చిన వారిని బట్టి ఆయన సంతోషించాడు. 9వ చూసినప్పుడు వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండ్రు కనుక వారు అలాగ మనపూర్వకం ఇచ్చినందున జనులు సంతోషపడి. అనేక మంది మనపూర్వకం ఇచ్చినందుకు జనులు సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదేనా నీవు నేను కూడా దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని మందిర సేవ నిమిత్తము మనస్ఫూర్తిగా ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచువారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవేస్తుంది. చివరిగా చూసినట్లయితే నువ్వు దేవుని మందిరాన్ని దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని మందిరములో నీ ప్రతి బాధను విన్నపాన్ని ఆయన సన్నిధిలో పెట్టు స్థలము. నీ ప్రతి బాధను, ప్రతి విన్నపాన్ని, నీ రిక్వెస్ట్ అన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టు స్థలము. ఎన్నో 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 సాక్ష్యాలు వింటున్నాం మేము ఫాస్టింగ్ ప్రేయర్లో, ప్రేయర్ సెల్స్లో. ఎన్నో ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు వారి పక్షాన ఎటు రీతిగా చేస్తున్నాడు, వాటిని గురించి ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది ప్రార్థన చేయమని పెట్టినండి. ప్రేయర్ టీంలో అనేక మంది ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు. మన ప్రేయర్ టీంలో 50-60 మంది ఉన్నారు, కమిట్మెంట్ ఇచ్చారు. ఏ ప్రార్థన అవసరత దాంట్లో పెట్టినా అనేక మంది చేస్తున్నారని నమ్ముతున్నాను. అందరూ చేస్తున్నారా? దేవుని స్తోత్రం. కాబట్టి అని ఒక ప్రేయర్ టీం ఉన్నది. ఆ ప్రేయర్ టీము మన విశ్వాసాల యొక్క సమస్యల కొరకు ఏ చిన్నది పెట్టినా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు.
దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఆయన విన్నపములు పెట్టు స్థలముగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 18 నుంచి చూసినట్లయితే, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశములు మహాకాశములు పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపములను లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనకు పెట్టు మరను ఆలకింపుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రి పగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి చేయబోయే ప్రార్థన నీవు ఆలకించుము. చేయబోయే ప్రార్థన నీవు ఆలకించుము. కాబట్టి ఇక్కడ సొలొమోను భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన మందిరములో మన విన్నపములు పెట్టు స్థలము. ప్రభువైన యేసుక్రీస్తులు అదే కోట్ చేశారు, యెషయా గ్రంథాన్ని కోట్ చేశారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటే మన బాధలు, మన కష్టాలు, విన్నపములు ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే స్థలము. మన బాధలు, మన కష్టాలు, మన విన్నపాలు ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే స్థలము. ఆ స్థలములో పెట్టిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు కనుదృష్టి ఉంచుతాడు. దేవుడు మన మధ్యన కార్యం చేస్తాడు. ఎందుకంటే మన మధ్యకు దిగి వచ్చిన దేవుడు, మన మధ్యకు దిగి వచ్చిన దేవుడు ఆ పరలోక స్థలాన్ని విడిచి, ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచి మన మధ్యకు దిగి వచ్చి మన ప్రార్థనలను విని మన పక్షాన్ని కార్యం చేసే దేవుడు. కాబట్టి ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని మందిరంలో సమయం గడవాలి. నువ్వు ప్రేమిస్తున్నట్లయితే దేవుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే హృదయపూర్వకంగా ఆయనకి ఇవ్వాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఆయన సన్నిధిలో ఆయన నీ విన్నపములు పెట్టు స్థలము. తద్వారా దేవుడు నీ ప్రతి విన్నపానికి జవాబిచ్చి నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.